అనువుగాని చోట అదికుల మనరాదు అంటారు పెద్దలు. అలాగే కొమ్ములను చూసుకొని రంకెలేసి గోడను ఢీకొడితే ఆ కొమ్ములు విరిగిపోవడమే కాదు, తల కూడా గింగిరాలు తిరుగుద్ది. ఈ డైలాగులు ప్రస్తుతం మాల్దీవ్స్కు సరిగ్గా సరిపోతాయి. అవసరమైతే శత్రు దేశానికి సైతం స్నేహహస్తమివ్వడం తప్ప ఇతర దేశాల భూభాగంపై కన్నెత్తి చూడని భారత్ లాంటి దేశాన్ని తక్కువ అంచనా వేస్తే పరిణామాలు ఎలా మారతాయో ఆ దేశానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చైనాని చూసుకుని రెచ్చిపోయిన దేశం కాస్త భారత్ దెబ్బకు నేలచూపులకు దిగింది. తప్పైంది మహాప్రభో అంటూ వేడుకుంటోంది. పర్యాటకమే మాల్దీవులు దేశానికి ఆయో. భారతీయ పర్యాటకులే అక్కడి పర్యాటకానికి ఆయువు పట్టు. ఏటా పెద్ద ఎత్తున మన దేశం నుంచి పర్యాటకులు వెళుతుంటారు. మాల్దీవుల ఆర్థిక మూలం కూడా మన పర్యాటకులే. అలాంటి భారత్పై ఆ దేశం చేసిన వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనలో భాగంగా సముద్రంలో సరదాగా స్నార్కిలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునే వారికి లక్షద్వీప్ సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు. టూరిస్టులు తాము చూడాల్సిన ప్రాంతాల జాబితాలో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని కోరారు. అయితే మోదీ పర్యటనపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు నోరు పారేసుకున్నారు. ఇండియాలోని బీచ్లలో ఎక్కడ చూసినా చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పడి ఉంటాయని విమర్శించారు. భారతీయులు బీచ్లను పరిశుభ్రంగా ఉంచరని, తమ దేశానికి వచ్చే భారతీయ టూరిస్టులు కూడా బీచ్లను పాడు చేస్తున్నారని కామెంట్లు చేశారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం పుట్టుకొచ్చి అక్కడి పర్యాటక రంగం మొత్తాన్ని కుదేలు చేసింది. ఆ ప్రభావం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఆ దేశానికి తొందరలోనే అర్థమైనట్లుంది. దిగజారిపోయిన పర్యాటక రంగ ఆదాయం చూసి తప్పైంది మహాప్రభు అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీపై తమ మంత్రులు గతంలో చేసిన వ్యాఖ్యలను పునరావృతం కానివ్వబోమంటూ హామీ ఇచ్చింది. ఈ విషయంలో భారత్తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత పర్యటనకు వచ్చి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. తమ వాళ్లు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయం కాదని ఇప్పటికే స్పష్టం చేశామని అన్నారు. అలాంటి వైఖరి పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ భేటీలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరు దేశాల ప్రయోజనాలతో పాటు పరస్పరం అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. తాము పొరుగువారికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. మాల్దీవులకు అవసరమైన ప్రతిసారి ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.